సరే ప్రేమ తెలుస్తుందని మేము అనుకున్నాం కండి ఈ 30,000 ముసుగులో నా పిల్లల్ని తీసుకెళ్లిపోయి నా పిల్లల్ని బలి చేసుకునేదని నేను అనుకోలేదండి. ఓకే, సో ఇన్ని రోజులు వాళ్ళు యూపీలో ఉన్నారని అయితే తెలుస్తోంది కదా, సో ఇన్ని రోజుల్లోని మీకు ఏమైనా సీక్రెట్ గా వర్షిని ఫోన్ చేయడం కానీ ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పడం కానీ ఏది కూడా జరగలేదా? ఏమీ లేదు, ఏమీ లేదు. అసలు తల్లిదండ్రులు ఊసే లేదండి. అమ్మాయికి కొత్త ఫోన్ కొనిచ్చాడు, అది తెలుసా మీకు? మాకు తెలియదండి. తీసుకుని ఐఫోన్ కొనిచ్చి లాగేసుకున్నాడు. ఫోన్ లేకుండా వచ్చింది పిల్ల, మళ్ళీ ఏమైనా కొనిచ్చాడో నాకు తెలియదు. ఎందుకంటే అందరికి ఒక డౌట్, అంత అక్కడి నుంచి ఇక్కడ వరకు అంత దూరం ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఏ ధైర్యంతో వచ్చింది, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమీ లేదండి. వాడు నేను మంత శక్తి సంపాదిస్తాను, మీ ఫ్యామిలీ నాశనం చేస్తానని పిల్లలు భయపెట్టాడండి. ఆ విషయాలు చెప్పి నాతో ఏడవటం జరిగిందండి. అమ్మాయిని భయపెట్టాడు. కడుపులో మరుగు మంది ఇచ్చాడు, వశీకరణ చేశాడు, వశపరుచుకున్నాడు. దొంగ ఆగోరి ఇట్లా పిల్లకి డ్రగ్స్ కూడా ఇచ్చాడని మాకు అనుమానం అండి. డ్రగ్స్ ఇచ్చిన అన్ని మీ ఇంట్లో ఉన్నప్పుడే జరిగినాయా? బయటకు వచ్చిన తర్వాత జరిగింది. మా ఇంట్లో ఉన్నప్పుడు ఏమి లేదు, ఫుడ్ లో కలిపి ఇవ్వడం ఏమి లేదు. వేరు వేరు తినేవాళ్ళు, సపరేట్ తినేవాళ్ళు. పాపకి నా ఎగిరే కూర్చుని తినేది. వాడు ఏం తినేవాడు? వాడు చికెన్ బిర్యానీ రప్పించుకున్నాడు. చికెన్ బిర్యానీ తినేవాడు. అప్పుడు కూడా మీకు అనుమానం రాలా? సనాతన ధర్మం అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, చికెన్ బిర్యానీ తినడం ఏంటని మీరు ఏం క్వశ్చన్ చేయలేదు? అంటే మేము బయటకు వచ్చినప్పుడు ఇట్లా తింటాము, ఇప్పుడే తినేది ససాలు అంటే మాకు కుదరదు అని చెప్పడం జరిగింది. అడిగామండి, ఇన్ని పసుపు తాళ్ళు ఉండయండి, పసుపు కమ్ములు ఏంటి నీ బొంద, నువ్వు అసలు నువ్వు వెళ్ళిపో ముందలా, ఈ పసుపు తాళ్ళు ఏంటి ఏంటంటే అవి ఏమైనా ప్రేమ జంటలు వస్తారు, మాత ఆశీర్వదించమని వాళ్ళ కడతాకనని అబద్ధాలు మాటలు చెప్పిందండి. సో మీరు అందరూ అంగీకారంతోనే పెళ్లి జరిగిందని మీ అమ్మాయి చాలా సార్లు చెప్పింది. దానికి చెప్పు తగ్గిద్దని చెప్పండి అండి. మా అమ్మాయికి అది భయపడతాను ఏడ్చింది. మరుగు మందు ప్రభావంలో వశీపరుచుకుని వశీకరణ చేసి నాకు సపోర్ట్ పలుకు, నా అంతటా నేను మేజర్, నేను వెళ్తానని కాగితం రాసి రమ్మని ఆడియో కాల్ దొరికిందండి మాకు. అట్లా చెప్పిన పిల్ల మళ్ళా ఇప్పుడు మా మాట చెప్పి మాకు చెప్తామంటే శ్రీనివాస్ గారికి చెప్పు తెగిద్దని చెప్పండి అండి. వాళ్ళ కుటుంబంతో ఏమైనా మాట్లాడారా? శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదండి. ఎవరితో మాట్లాడే ఈ విధంగా మీ అమ్మాయిని తీసుకుపోయారని కానీ ఏం అడగల క్వశ్చన్స్? మాకు ఎటువంటి అసలు ఊరే మాకు తెలవదండి. ఓకే, సో నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారమ్మా? అమ్మాయి ఆల్రెడీ గుజరాత్ నుంచి తీసుకెళ్ళినా సరే మీ దగ్గర నుంచి పారిపోయింది, మరి ఇప్పుడు కూడా మీరు తీసుకెళ్తే పారిపోదని ఏమైనా నమ్మకం ఉందా? 15 రోజులు పోలీసులు కస్టడీలో పెట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తామండి. అక్కడ నుంచి గొలుసులు వేస్తామండి పిల్లకి. గొలుసులు వేసి మేము వైద్య సేవలు మేము చేసుకుంటామండి. పాపను మేము చూసుకుంటాం.